ఏ భగవాన్ సినిమా ఈవెంట్ లో సీనియర్ నటుడు నరేష్ హాట్ కామెంట్ చేశారు. హీరోయిన్ల చీరలపై మాట్లాడిన నరేష్, స్టేజ్ పై మిమ్మల్ని హక్ చేసుకోవటానికి వచ్చాను, కానీ మీరు చీరలు ధరించేసరికి హక్ చేసుకోలేకపోయానంటూ హీరోయిన్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య కొన్ని ఘటనలతో స్టేజ్ పైకి అందరూ చీరలతో వస్తున్నారన్న నరేష్, చీరలు ధరించడం భారతీయ సంస్కృతి అన్నారు. అందరికీ సార్ హ్యాపీ హక్ డే. హ్యాపీ హక్ డే సార్. టీం వరకు సార్. అమ్మా, మిమ్మల్ని కూడా హక్ చేద్దామని వచ్చాను. కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత, ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హక్ చేయకూడదు. కాబట్టి మీరిద్దరు హక్ చేసుకోండమ్మా. హ్యాపీ హక్ డే చెప్పండి. ఇది ఇక్కడి నుంచి చైన్ హక్ ఇద్దాం అనుకున్నాక అక్కడ గీతా భగత్ ఉంది. అమ్మా, నీ డ్రెస్సును కూడా భారతీయ డ్రెస్ కిందే పరిగణిస్తాం కాబట్టి అక్కడ ఎండ్ అవ్వకూడదు. కాబట్టి భారతీయత నీలో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ హ్యాపీ హక్ డే నీకు దూరం నుంచి చెప్తున్నానమ్మా. హ్యాపీ. ఇక నరేష్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. ఏ భగవాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నరేష్ కొంత కామెంట్ చేయడం మాత్రం కొద్దిగా చర్చనీయమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల శివాజీ చేసినటువంటి కామెంట్స్ ఎంత వివాదం అవుతున్న ఈ టైంలోనే ఇప్పుడు నరేష్ ఆ డ్రెస్ మీద మాట్లాడటం మాత్రం రెండు రకాలుగా కూడా చూస్తున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. అంటే అక్కడ ఉన్న స్టేజ్ పైనటువంటి ఇద్దరు ఆర్టిస్టులను, హీరోయిన్ ఇంకొకరు వాళ్ళని కూడా ఉద్దేశిస్తూ మాట్లాడుతూనే మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వచ్చాను, కానీ మీరు ఇద్దరు కూడా శారీస్ మీద ఉండటంతో హక్ చేసుకోలేకపోతున్నాను అన్నట్టుగా ఆయన మాట్లాడటం చూస్తుంటే ఇది కొంత వివాదం అయ్యే పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆ శారీస్ మీద ఆయన మాట్లాడిన విధానం బాగుంది, కానీ హక్ చేసుకోవడానికి వచ్చాను అనేది మాత్రం ఇప్పుడు కొంత వివాదం అయితే అవుతున్నట్టు పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం హే భగవాన్ సినిమాల ప్రమోషన్ లో భాగంగా ఆయన చేస్తున్నటువంటి ఈ కామెంట్ మరి ఇండస్ట్రీలో మరి ఏ విధంగా తీసుకుంటారనేది కూడా చూడాలి. ఆయన శారీస్ కట్టుకోవడం భారతీయ సంస్కృతి అంటూనే మరొక రకంగా కూడా హక్ చేసుకోవడానికి అనుకున్నాను అంటే ఏ ఇంట్రెస్ట్ లో ఉంటే హక్ చేసుకుంటాడా అనేది ఇక్కడ కొంత వివాదం అయితే అవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం నరేష్ కామెంట్స్ చాలా వరకు కూడా వివాదం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు ఆయన సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా కొంతవరకు అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని సంఘటనలు చూసి ఈ రోజు స్టేజ్ మీదకి అందరూ కూడా శారీస్ తో రావటం అంటే చూస్తుంటే అది గతంలో శివాజీ చేసినటువంటి కామెంట్స్ వల్ల కొంతవరకు మార్పు అనేది మొదలైంది. ఇలాంటి మార్పు వస్తే ఇండస్ట్రీకి మంచిది అన్నట్టుగా కొంతమంది కామెంట్స్ చేస్తున్నా కూడా నరేష్ చేసినటువంటి ఆ కామెంట్ లో మాత్రం కొంత అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్. అందరికీ సార్ హ్యాపీ హక్ డే. హ్యాపీ హక్ డే సార్. టీం వరకు సార్. అమ్మా, మిమ్మల్ని కూడా హక్ చేద్దామని వచ్చాను. కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత, ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హక్ చేయకూడదు. కాబట్టి మీరిద్దరు హక్ చేసుకోండమ్మా. హ్యాపీ హక్ డే చెప్పండి. ఇది ఇక్కడి నుంచి చైన్ హక్ ఇద్దాం అనుకున్నాక అక్కడ గీతా భగత్ ఉంది. అమ్మా, నీ డ్రెస్సును కూడా భారతీయ డ్రెస్ కిందే పరిగణిస్తాం కాబట్టి అక్కడ ఎండ్ అవ్వకూడదు. కాబట్టి భారతీయత నీలో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ హ్యాపీ హక్ డే నీకు దూరం నుంచి చెప్తున్నానమ్మా. హ్యాపీ హక్ డే.